హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను జీడిపప్పు అంటే కాజు మసాలా తయారు చేయడం చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీడిపప్పు, సాల్టు, మసాలా, పొడి కారం అండి. ఇవి ఆయిల్ అయితే ఇదిగోండి ఆయిల్ ముందు మరగబెట్టుకోవాలి. ఇదిగోండి మరిగాక ఇప్పుడు మనం ఈ కాజు వేద్దామండి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుదాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపాలండి. ఇది మన చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇవ్వండి ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చే వరకు వేపాలి. ఎందుకంటే మరి కొంచెం ఇంకా బ్లాక్ కలర్ అయితే మాడు వాసన వస్తుంది. ఈ కలర్లో తీస్తే అవి చల్లారేసరికి ఆ కలర్ వచ్చేస్తుందండి. ఏదైనా లైట్ కలర్లోనే తీయాలి. మొత్తం అన్నీ ఇలాగే వేపు తీసుకోవాలి. తర్వాత కరివేపాకండి కొద్దిగా ఒక 4 రమ్మలు ఇంతేనండి. దీనికి కావాల్సింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చూడండి, ఇదే కదండి. చూడండి ఇప్పుడు ముందు గరం మసాలా పౌడర్ వేద్దాము. ఇదండి అర స్పూన్ ఉంటుందా, లేదు పావు స్పూన్ అండి. ఇది ఎందుకంటే ఇవి పావు కేజీ అండి. ఈ కాజు పావు కేజీ అనమాట. సాల్ట్ మీకు టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి. కారం, ఉప్పు కారం కూడా అలాగే వేసుకోండి మీరు. ఇవ్వండి నేను ఇలాగా తక్కువ వేసాను. ఇలాంటి స్వీట్ హాల్లోని ఇవి మనం తీసుకుంటండి. ఒక డబ్బా 300 అండి, చిన్న డబ్బా. తర్వాత ఇవ్వండి కరివేపాకు ఇలాగ ఒక పావు కేజీ తీసి తెచ్చుకొని మనం ఇలా చేసుకుంటే అందరం కూడా తినచ్చు కదండి. చూడండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంది. బాగుంది. మరి మరొక వీడియోతో కలుద్దామండి.